ఈ పథకాల్ని ఎవరు ప్రకటించారు? అడ్లూరు లక్ష్మణ్ గారు, మంత్రి గారు ప్రకటించారు. నిజంగా ఇవి ముస్లింలకు ఇచ్చే పథకాలే అయితే రేవంత్ రెడ్డి ప్రారంభించేటోడు. ఎందుకు ఇప్పుడు ఈ 2 పథకాలు అత్యవసరంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది అంటే మాయాజాలం ఏంటంటే ఈ 30 కోట్ల స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. 2 పథకాలకు రూపాయలు 30 కోట్లు కేటాయింపు, విడుదల కాదు సుమా, కేటాయింపు మాత్రమే 30 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ 30 కోట్ల రూపాయలు తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిం జనాభాకు ఒకరొకరికి వంచితే 61 రూపాయి వస్తుంది. ఓకే, 61 రూపాయి వస్తుంది ఒక్కొక్క ముస్లింకి వంచితే. ఈ 61 రూపాయితోటి ఒక పూట భోజనం కూడా రాదు, ఒక బిర్యానీ ప్యాకెట్ కూడా రాదు. సరే, అది అట్లా పెడితే ఎందుకు మరి ఇప్పుడు అవసరం వచ్చిందంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో అక్కడ ముస్లింలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 1,25,000 మంది ముస్లింలు ఉన్నారు ఓటర్లు. 1,25,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో గెలవాలంటే ఈ ముస్లింల ఓట్లు కావాలి. ఈ ముస్లింల ఓట్లు కావాలంటే ఏం చేయాలి? వాళ్ళకు తాయిలం పెట్టాలి. తాయిలం పెట్టాలంటే ఏంది? ఇక్కడ ఏమేమి ఒంటరి మహిళలకు, ముస్లింలో ఉన్నటువంటి మహిళలకు, ఒంటరి మహిళలకు 50,000 ఆర్థిక సాయం. రేవంత్ అన్నక సహారా మిస్కిన్ కీలియే కింద ఫకీరు దూదేకుల వర్గాలకు మోపేళ్ళు. ఈ 1,25,000లో 1,00,000 మంది ఫకీర్లు దూదేకుల వాళ్ళు వీళ్ళే ఉన్నారు. బీసీ వర్గాలు 1,00,000 పైచిలుకున్నారు, ఓన్లీ బీసీ ముస్లిమ్స్. వీళ్ళను మభ్యపెట్టడానికి 30 కోట్ల రూపాయలు ఈ నెల 20 తారీఖు నుంచి, అంటే ఇవాళ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంటారు. వచ్చే నెల 6 దాకా ఉంటుంది, నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఇక వచ్చే నెల 6 తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. అరే ఇద్దామనుకునేసరికి నోటిఫికేషన్ వచ్చింది, మీకు ఇవ్వలేకపోతున్నాం. ఇదివరకు రాజీవ్ యువ వికాసమా ఏదో దరఖాస్తులు తీసుకురుగా? అవును, అదే రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు తీసుకురు. వచ్చినాయా మీకు రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు పెట్టిన వాళ్ళకి వచ్చినాయా? అప్లై చేసుకున్నారు అందరూ.